ఎవరి అమ్మాయి? అసలు మన దగ్గర ఈ ఫోటో ఎందుకుంది? అన్నయ్య అది అది పర్లేదు చెప్పు. ఈ అమ్మాయి ఫోటో తీసుకుని నా దగ్గరకు వచ్చి ఏదో చెప్పాలనుకుని చెప్పలేకపోతున్నావు కదా, ఏంటో చెప్పు. అన్నయ్య, ఈ అమ్మాయి నీకు నచ్చిందో లేదో అని నీ అభిప్రాయం అడగమని అమ్మ. ఏం మాట్లాడుతున్నావు పార్వతి? నచ్చడం ఏంటి? పిచ్చి పట్టిందా మీకేమైనా? అసలు పౌర్ణమి వింటే ఏమనుకుంటుంది? పార్వతి, నీకెన్నిసార్లు చెప్పాలి? ఈ డిస్కషన్ మన మధ్య ఎన్నిసార్లు జరిగింది? అన్నయ్య, అది కాదన్నయ్య. పౌర్ణమి వదిన లేదు, నిజంగానే లేదన్నయ్య. నోర్మి, చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? అయినా అందరూ అదే మాట, లేదు లేదు అని. ఛీ, అయినా ఒక మనిషి ఉండగా లేదని చెప్పి కళ్ళు ముందు ఆడుతూ పాడుతూ ఉన్న అమ్మాయిని లేదని చెప్పడానికి మీకు నోరెలా వస్తుంది? బుద్ధి ఉండాలి కదా. ఛీ, నువ్వంటే ప్రాణం అని చెప్పిన అమ్మాయిని వదిలేసి నేను ఇంకో అమ్మాయిని ఎలా చేసుకుంటాననుకున్నారు? ఇంకోసారి ఇలాంటి ఆలోచనలు వచ్చినా, ఇలాంటి ప్రపోజల్ తీసుకొచ్చినా నేను ఊరుకోను. చేతిలో ఈ తాయెత్తేంటమ్మా? దొంగ దొరికాడు. నా మీద అటాక్ చేసిన వాడిదే ఈ తాయెత్తు. ఈ క్లూ చాలు వాణ్ణి పట్టుకోవడానికి. ఇలాంటివి చాలా ఉండొచ్చు, మనిషిని ఎలా పట్టుకుంటాం? ఇలాంటివి 100 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు. అది మ్యాటర్ కాదమ్మా. మరి వీటికో స్పెషాలిటీ ఉంది. స్పెషాలిటీనా? ఏంటమ్మా? మీరుండండి. వెన్నెలమ్మా, ఈ హెడేక్ మనకెందుకు? ఈ క్లూ ఏదో పోలీసులకిస్తే వాళ్లే చూసుకుంటారు కదా. మనమే పట్టుకోవచ్చు. రామాపురం అనే ఊరిలో ఒక మహిమ గల హనుమాన్ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో మాత్రమే ఇటువంటి తాయెత్తులు దొరుకుతాయి. అయితే మనిషినెలా? అక్కడికే వస్తున్నాను. ఈ తాయెత్తిచ్చే ముందు ఆ మనిషి జాతకం, ఊరు, పేరు అన్నీ తీసుకొని ఆ రిజిస్టర్లో ఎంటర్ చేసుకున్నాకే ఈ తాయెత్తిస్తారు. సరే, మరి వాడిని ఎలా గుర్తుపడతాం? అటాక్ చేసిన వాణ్ణి నేను చూశాను. నాకు బాగా గుర్తున్నాడు. ఆ రిజిస్టర్లో రీసెంట్ లిస్ట్ వెతికితే చాలు, ఖచ్చితంగా వాడు దొరికేస్తాడు. సూపర్ ఐడియా వెన్నెలమ్మా. ఇదంతా నీకెలా తెలుసు? ఒక మ్యాగజైన్లో ఆ టెంపుల్ గురించి ఈ తాయెత్తు బొమ్మతో సహా ఉంది. నేను రీసెంట్గా ఆ మ్యాగజైన్ చదివాను. డీటెయిల్స్ చెప్పావు కదమ్మా, ఇక పోలీసులకి చెప్తే వాళ్లే చూసుకుంటారు. అమ్మా, అది కాదు. ఇంకేం చెప్పుకు వెన్నెలమ్మా. చావు వరకు వెళ్ళావు, మళ్ళీ మా కోసమే నిన్న దేవుడు మా దగ్గరికి పంపించాడు. లేనిపోని ఆలోచనలతో నువ్వు టెన్షన్ అవ్వద్దు, కూల్గా ఉండు తల్లి. కలలో కూడా నా కూతురు కన్నీరు పెట్టకూడదు, టెన్షన్ అవ్వకూడదు. యు ఆర్ రైట్ రాజేశ్వరి.
వెన్నెలమ్మా, నువ్వే టెన్షన్ తీసుకోవద్దు. కూల్గా ఉండు తల్లి. ఇంకోసారి వెన్నెలమ్మకి ఏదైనా అయితే ఈ తల్లి తట్టుకోలేదమ్మా. అమ్మనున్నాను కదా, అన్నీ చూసుకుంటాను. అరవింద సమేత సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 మీ జెమినీ టీవీలో తప్పక చూడండి. వదినా 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 ఇదేంటి వినిపించుకోకుండా వెళ్ళిపోయింది? ఎక్కడికి వెళ్తున్నట్టు? ఏమైందత్తయ్యా? ఎందుకంత కంగారుగా ఉన్నావు? కంగారుగా ఉంది నేను కదమ్మా, అమ్మ. అమ్మా? అవును వెన్నెలమ్మా, పిలుస్తున్నా కూడా వినపడనట్టు వెళ్ళిపోయింది. వినిపించుకోలేదా? చాలా సీరియస్ గా కూడా ఉన్నారు. నాన్న, అమ్మకొకసారి కాల్ చేయండి. ఫోన్ కూడా వదిలేసింది. అమ్మ ఎక్కడికెళ్ళినట్టు? నా మీద అటాక్ చేసిన వాడిదే ఈ తాయెత్తు. ఖచ్చితంగా వాడు దొరికేస్తాడు. ఎంత కష్టపడ్డానురా, ఎంత కష్టపడ్డాను. బయటపడకూడదు అని అనుకున్నాను. ఇదిగో నా ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడేలా చేసేశారు.
తినడం, ఒళ్ళు పెంచుకోవడం, ఇలా అడ్డమైన ఆటలు ఆడడం. మరి నేను చెప్పిన పని ఎప్పుడు చేస్తారా? ఎన్నాళ్ల నుంచి వెన్నెల్ని లేపేద్దామని చూస్తున్నాను తెలుసా? ఎక్వేరియం మీద పడేసి లేపేద్దాం అనుకున్నాను, కుదర్లేదు. పూజ రోజు లేపేద్దాం అనుకున్నాను, కుదర్లా. దానికో గండం ఉంది, ఆ గండం అయ్యేలోపు చస్తుంది. ఆ లోపు చంపేస్తే ఆ గండం అకౌంట్లోకి వెళ్ళిపోతుందని మ్యాక్సిమం ట్రై చేశాను. మీలాంటి చోటాగాళ్ళని పక్కన పెట్టుకొని ఇన్నేళ్లుగా ఆలోచిస్తూ ఏం పీకలేకపోయాను. ఒక ఆడపిల్లని చంపండ్రా అని అన్నీ మీకు కుదిర్చి ప్లాన్ చేసి వెళ్ళి వేసేయండ్రా అంటే వెర్రి వెదవల్ల మొహాలు వేలాడేసుకొని తిరుగుతున్నారు. కానీ ఒక్కొక్కళ్ళు దాదాల్లా బిల్డప్లొకటి. ఒట్టి దద్దమ్మలరా మీరు. చంపిరండిరా అంటే వెళ్ళి అడ్రస్ ఇచ్చొచ్చాడు. వాడెవడో, ఆ దాదాగారెవరో కొంచెం దగ్గరికి రండి. రండి. ఎరా, ఇది చాలా మహిమగల గుళ్ళో ఇచ్చే తాయెత్తంట. ఇది చూసి మొత్తం డీటెయిల్స్ చెప్పిందిరా ఆ వెన్నెల. దీన్ని పట్టుకుంటే నీ ఆధార్ కార్డుతో సహా అన్నీ వస్తాయంట కదరా. మరి దీన్ని తీసుకెళ్ళి అక్కడెందుకు వదిలిపెట్టావురా? నేనా ఇంట్లో ఉండబట్టి ఇదిగో మేనేజ్ చేసి తీసుకొచ్చాను. లేకపోతే వాళ్ళు నిన్ను పట్టుకొని అడగ్గానే నన్ను చూపిస్తావు కదా. తప్పు కదా నాన్న? పని ఇచ్చిన వాళ్ళనే పట్టించొచ్చా? చెప్పు, ఏం చేయమంటావు నిన్ను? నువ్వే చెప్పు. నువ్వేది చెప్తే అదే. నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఏం చేయమంటావు? ఏం చేయొద్దు మేడం. ఏం చెయ్యొద్దా? ఏం చెయ్యొద్దా? ఏం చెయ్యొద్దా? వద్దా? వద్దా? రేయ్, చంపడం అంటే ఇదిరా. చూసారా ఎంత సింపులో? ఇదే కదరా మిమ్మల్ని చెయ్యమనేది. నేను మంచి అమ్మన్రా. ఆ ఇంట్లో నాతో ఇలా హత్యలు చేయిస్తారా? దాన్ని చంపండ్రా అంటే మీరెందుకురా చచ్చిపోతారు? మీరు బతకండ్రా, దాన్ని చంపేయండ్రా. అది కదరా నేను చెప్పేది. ఎంత ఎంకరేజ్ చేశాన్రా మిమ్మల్ని. అదెప్పుడు ఖాళీగా దొరుకుద్దా, దాన్ని ఎలా పట్టుకోవాలా అని అన్నీ చెప్పాను. కానీ మీరేం చేశారు? మళ్ళీ నాతో ఎలా చంపాలో అని ట్రైనింగ్ తీసుకుంటున్నారు.
అసలు మీలాంటి ఎదవలతో పెట్టుకునే కంటే దాన్ని డైరెక్ట్గా నేనే లేపేస్తే ఎప్పుడో అయిపోయేది. కానీ నా చేతికి మట్టంటడం దేనికని డైరెక్ట్గా నేను దిగట్లేదు. ఒక ఆడపిల్లని ఈజీగా చంపండ్రా అంటే చవటగాళ్లాగా భజన చేస్తూ మేమది చేస్తాం ఇది చేస్తామని ఏళ్ల తరబడి వేస్ట్ గాళ్లని ప్రూవ్ చేసుకున్నారా. ఇంకవసరం లేదు. ఇన్నాళ్ళు నేనెందుకులే అని వదిలేశాను. ఇంక నేను రంగంలోకి దిగుతాను. నేనే అడ్డు తొలగిస్తాను. ఛ! ఎంత తెలివిగా కూతుర్ని నువ్వే ప్రాణమని నమ్మించేసి నువ్వంటే ప్రేమని చెప్పి మూడో వ్యక్తికి తెలియకుండా దాన్ని చంపాలని ట్రై చేశాను. నాకున్న తెలివితేటల్లో 1% తెలివి కూడా మీకు లేదా? వెదవల్లారా. ఇప్పుడు కూడా ఎందుకు వీణ్ణి లేపేశానంటే పోలీసులు ఎంక్వైరీలు బొంగు బోషాణం అని ఏడ్చి చచ్చింది. అదుండకూడదని, మూడో వ్యక్తికి తెలియకూడదని వీడి ద్వారా నేను బయటికి రాకూడదని ఇదంతా చేశాను. ఇంక చాలు. ఎలా చంపాలో ఎక్కడ చంపాలో అంతా నేను చెప్తాను. చంపడానికి మీరు రెడీగా ఉండండి. పిచ్చి పిచ్చి వేషాలేసి ఏమాత్రం తేడా చేసినా మిమ్మల్ని కూడా కాల్చి పారేస్తాను. ఆ వెన్నెల్ని చంపడానికి ఉపయోగపడే ఉపాయం ఉంటే నాకు ఫోన్ చేయండి. ఉపయోగం లేని వాళ్ళుంటే నా చేతుల్లో చావండి. అర్థమైందా? అర్థమైంది మేడం. నిన్ను కోప్పడ్డానా? నువ్వంటే నాకు ప్రాణం తల్లి. ఐఎమ్ సారీ పార్వతి. నువ్వు కోపడ్డావని నాకు బాధేం లేదన్నయ్య. కాకపోతే నీ పరిస్థితి తలుచుకొని నా పరిస్థితికి ఏమైంది? నేను చాలా బాగున్నాను. అంత బాగానే ఉన్నాను కదా. అయినా నువ్వు నా మీద సానుభూతి చూపిస్తున్నావేంటి? ఇప్పుడు ఏమైందని? నీ మీద కోపడ్డానని పౌర్ణమి ఎంత ఫీల్ అయిందో తెలుసా? నాతో మాట్లాడనంటుంది. నువ్వంటే నాకే కాదు, పౌర్ణమికి కూడా ప్రాణం. నాకు ఒక చిన్న సాయం చేసి పెడతావు పార్వతి? ఏంటన్నయ్య? పౌర్ణమి నాతో మాట్లాడను అంటుంది. నువ్వు వచ్చి నన్ను క్షమించానని చెప్పు. ఆ ఒక్క మాట చెప్తే పౌర్ణమి నాతో మాట్లాడుతుంది. అన్నయ్య ప్లీజ్ పార్వతి, నేను సారీ చెప్పాను కదా. నా మీద కోపం తగ్గింది కదా. సారీ చెప్పానని చెప్పంతే. ఆ మాట ఒక్కసారి వదినికి చెప్పావనుకో హ్యాపీ. రా పార్వతి. అబ్బా రా. దా రా రా. పౌర్ణమి చూడు, నా వైపు కూడా చూడట్లేదు. చూడు పౌర్ణమి, అదిగో మా పార్వతి వచ్చింది. నన్ను క్షమించమని మా పార్వతిని అడిగాను. నేను సీరియస్గా ఏమీ అనలేదు. తప్పైంది పార్వతి. చూడు, ఒప్పుకున్నానుగా. చెప్పు పార్వతి. అన్నయ్య అన్నయ్య అంటావేంటి? ఎదురుగా ఉన్న పౌర్ణమికి కదా చెప్పాల్సిందే.
నువ్వు అలా డల్గా ఉండి నాతో మాట్లాడను అంటే నేను ఎవరి కోసం బతుకుతున్నాను? ప్లీజ్ పార్వతి, ఒక్క మాట చెప్పు ప్లీజ్. మా అన్నయ్య మీద నాకేం కోపం లేదు వదినా. ఇదేదో జస్ట్ నార్మల్గా మాత్రమే. వాడేం సీరియస్గా ఏమీ అనలేదు. ఏ మాత్రం దానికి నువ్వు వాడితో మాట్లాడకుండా ఉండొద్దు వదినా. చూసావా, పార్వతి కూడా ఒప్పుకుంది. నీకోకేనా? నువ్వు హ్యాపీయే కదా? అమ్మయ్యా, నువ్వు నవ్వుతున్నావు. పౌర్ణమి నవ్వుతుంది, పౌర్ణమి నవ్వుతుంది పార్వతి. దేవుడా, రోజు రోజుకి వీడిలా అయిపోతున్నాడు. అసలు వీడు మారేదెప్పుడు?